వేముల గురువులు. ఏం చేస్తుంటారు? మట్టి పని, పునాలు తవ్వటం, స్లాపులు వేయటం, కంకర వేయటం, పాత బిల్లుని పగల కొడతాం, బాయిలు తవ్వటం, పాత బాయిలు పూర్తి చేయటం చేస్తుంటామా. నా వయసు 95 అమ్మాయి. ఇప్పటికీ చేస్తున్నారా, పని చేస్తున్నారా మరి ఈ వయసులో కూడా? చేయట్లే. పిల్లలు నాకు 11 మంది పిల్లలు, 6 అబ్బాయిలు 5 అమ్మాయిలు. వాళ్ళే పెడతా తల ముద్ద తిని అలా తిరుగుతున్నాను. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుందమ్మా. ప్రతి నెల ఇస్తున్నారా? వాలంటీర్ ఇంటికి వచ్చి ఇస్తున్నారా? ఇంటికి వచ్చేస్తున్నారు. మీ ఆవిడకి వస్తుందా? మా వాడు లేదమ్మా, పోయింది 5 ఏళ్ళు పోయింది. పిల్లలకి సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా? ఏంటంటే అమ్మఒడి కానీ ఏం రావట్లేదమ్మా. పిల్లలు కూరగాయలు అమ్ముకొని బతుకుతున్నారు. మరి చిరు వ్యాపారస్తులకి డబ్బులు వేస్తున్నారంట కదా, వాళ్ళకి ఏమైనా ఇస్తున్నారా? ఏదమ్మా ఏమి వీళ్ళంతవరకు మీరు పెట్టుకోలేదా, అడగలేదా? మరి ఏమో తెలీదమ్మా, అంత దూరం పోవాలని. మరి అడగాలిగా, రావట్లేదంటే. అంటే 10,000 ఇస్తున్నారని చెప్తున్నారు కదా. లేదమ్మా, లేదు, ఇంతవరకు ఇవ్వాల. ఎలా ఉంది ప్రెసెంట్ ఉన్న ప్రభుత్వం? ఎలా ఉంది? మీరు అప్పట్లో ప్రభుత్వాలు ఎలా ఉండేవి? అమ్మ నాకు మైండ్ ఐడియా లేదమ్మా. ఇప్పుడు నాకు 95 కదా, నా మర్చిపోయింది. ఏదో తిరుగుతాను, మీ దేవాల దేవుడి దేవాల. ఇప్పుడు దాకా ఉండకూడదు నేను. ఎందుకంటే 1920 పుట్టానమ్మా. అంట మా అమ్మ ఆధార్ కార్డు ఇప్పించింది. ఎలా ఉంది? ఏమైనా డెవలప్మెంట్ అయితే బాగుంటుంది అంటారా? పింఛన్ ఏమైనా పెంచితే బాగుంటుంది అంటారా? అందరితో పాటు పెంచితే మాకు వస్తామమ్మా. ఇప్పుడు జగన్ ప్రభుత్వం బాగానే ఉందా? అదే జనం చెప్పలేరమ్మా. మీరు చెప్పండి, ఓటు హక్కు ఉందా మీకు? ఓటు హక్కు ఉందమ్మా. ఎవరికి వేయాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడుకా, లేదంటే పవన్ కళ్యాణ్కా, మోడీకా? చెప్పకూడదమ్మా. అంటే ఏది బాగుంటుందని? ఇప్పుడు ఓటు ఎప్పుడు చూడు, ఇది ఎప్పుడు చూడమ్మా. ఓటు 20 ఏళ్ళు అంటే మన స్వతంత్రం రాలే అప్పటికి. అప్పుడు స్వతంత్రం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా? అప్పుడు భయపడిపోయేవాడు. తెల్లవాళ్ళ దెబ్బకి రజాకర్ వాళ్ళు ఓడి కాల్ చేస్తారంటే దాక్కున్నాం. అది ఇప్పుడు నా వయసు అయిపోయింది. నేను లోతుకి వెళ్ళలేదు మీటింగ్కి. ఏదో మొద్దుని ఇంటికాడ ఉన్నాను.